హలో టైలర్స్ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్. ఓకేనా? ఫస్ట్ ఛానల్ చూసేటోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకో, అలాగే వీడియోలకు లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటి తెలియని వాళ్ళకు తెలియజేసినట్టు అవుతారు. నేను టైలరింగ్ చేసినట్టు కదా, మీరు కూడా ఒక లైక్ తోటి ఇంకొకరికి ఈ వీడియోని షేర్ చేసినట్టు అవుతారు. కాబట్టి ముందుగా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే చాలామంది కొత్త టైలర్స్ అయితే ఏం చేస్తారంటే మగ్గం వర్క్ కుట్టడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఇది కూడా మన నార్మల్గా నాకు తెలియనప్పుడు కూడా నేను అలాగే భయపడ్డా. కాకపోతే ఏంటంటే ఇది కూడా మనకు చాలా ఈజీ. మనకు అది నేర్చుకుంటే తప్ప ఏదైనా చూడండి రాదు కదా. నేనైనా అంతే, మీరైనా అంతే. అలాగనమాట. భయపడే అవసరం ఏం లేదు. దర్జాగా కస్టమర్ అయినా తీసుకోవచ్చు, మీరైనా కుట్టుకోవచ్చు. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ అందులో పదే పదే కటింగ్ బ్లౌజులే చూపిస్తుందని అనుకోకూడదు. మీకోసం కూడా నేను డ్రెస్ కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలోనైతే డ్రెస్ కటింగ్ పెడదాం అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు మనం మగ్గం వర్క్ కటింగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. మనం నెక్ కట్ చేసుకుండా వేయడం అది ఉంటుంది కాబట్టి ఈ వీడియో తరపున అయితే మీకు చూపిస్తున్నా. ఎవరైతే కంగారు పడకుండా చూడండి. ఓకేనా? అయితే ఏంటంటే ఇగో చూస్తున్నారు కదా, హ్యాండ్కి అయితే మనం ఫస్ట్ ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే డిజైన్ ఎంత ఉందో అంత, అది డిజైన్ వేస్ట్ కావద్దని చెప్తారు మనకు వచ్చిన వాళ్ళు కస్టమర్స్. మనదైనా సరే మన బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందని నేను చెప్తున్నా. ఇప్పుడు చూసారు కదా, హ్యాండ్ డిజైన్ పోవద్దు, హ్యాండ్ రావాలి. మనకు సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు అలాంటప్పుడు మనం ఎలా కట్ చేయాలనేది చూడండి. ఇది ఏంటంటే ఇప్పుడు దానికి వచ్చేసి 7 ఉన్నది అనుకోండి, 7.5, ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి వర్క్కు. మన బ్లౌజ్ పట్టుకొని చూసినప్పుడు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు కుట్టడానికి ఇటు 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని మనం లైనింగ్ మీద అయితే మార్క్ వేసుకోవాలన్నమాట. 1/2 ఇంచు తీసుకున్న తర్వాత ఇలా మార్క్ వేసుకొని ఆ మధ్య గ్యాప్లో వచ్చేసి మనకు బ్లౌజ్కున్న డిజైన్, మగ్గం వర్క్ డిజైన్ అయితే రావాలి. అలాంటప్పుడు ఎందుకంటే ఇంకా కొంతమంది హ్యాండ్స్ ఎక్కువ పెట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. కాకపోతే కొంతమంది మాత్రం అది ఎంత డిజైన్ ఉందో అంతవరకే కావాలనుకునేటోళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళ కోసం అన్నట్టు ఇది. లేదక్క మళ్ళీ వాళ్ళు పొడుగు పెట్టమన్నారు, డిజైన్ అంత ఉన్నా సరే కానీ ఎక్కువ పొడుగులు చేతులు పొడుగు ఉండాలన్నప్పుడు మీరైతే పొడుగు చేతుల కోసం అయితే మెజర్మెంట్ అయితే తీసుకోరు. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు కస్టమర్ మనకు చిన్న చేతుల బ్లౌజ్ ఇచ్చినా సరే కానీ వాళ్ళు ఉన్నప్పుడే మనము వాళ్ళ హైటు మెజర్మెంట్ అయితే తీసుకోరు. ఎంత పొడుగు చేతులు కావాలో వాళ్ళని అడిగైతే తీసుకోరు. చేతులు చిన్నగా ఉన్నా కూడా టెన్షన్ పడేది అయితే ఏం లేదు. ఇలా అయితే మనకు సంక లూజ్ అయితే తీసుకోండి. వాళ్ళకి ఇప్పుడు ఇది వచ్చేసి 7.5 వచ్చింది కాబట్టి నేనైతే 2.5 లొతుకు కోసం అయితే తీసుకుంటాను. ఇట్లా రౌండ్ కోసం అయితే డౌన్ వచ్చేసి ఇలా 2.5 తీసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా, అదైతే బాగా ఉపయోగపడుతుంది. అదైతే తీసుకోరు కంపల్సరీ కొత్తగా నేర్చుకునేటోళ్ళు. ఇట్లా కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి చెక్ చేసుకోండి, అదే సైజ్ జాకెట్ తోటి. ఎందుకంటే కామన్గా పైకే లూజ్ ఉన్నదంటే కిందికి కూడా లూజ్, ఇప్పుడు పొడుగు చేతి పెట్టమన్నప్పుడు కిందికి ఆటోమేటిక్ లూజ్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి ఆల్రెడీ పూసలు వేసి ఉంటుంది కాబట్టి కొంచెం లూజే అవసరం పడుతుంది. అందుకనేసి అయితే సేమ్ మనకు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది అలా లూజే ఉన్నాను నేను. కావాలంటే కస్టమర్స్ కావాలంటే కుట్టేయండి. ఎందుకంటే బాగా పొడుగు అయితేనేమో అలాగనమాట. మీకు చూసారు కదా, సంఖలో మన లైన్ మార్క్ వేసుకోవడానికి ఆర్మ్ స్కేల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అదైతే మీరు ఖచ్చితంగా వాడండి. కొత్త టైలర్స్కు మంచిగా ఉపయోగపడుతుంది. రౌండ్ గీసుకోవాలన్నా ఇలాగనమాట. ఇలాగైతే మనం వెనకపాటు కోసం అయితే ఇలా క్లాత్ అయితే వేసుకోండి నీట్గా. కటింగ్ చేసుకునేటప్పుడైతే చెప్పాను కదా, ఈ స్కేల్ చాలా ఉపయోగపడుతుంది అనేసి. ఎందుకంటే మూలలు క్రాస్లు అలాగ పోకుండా అలాంటి దానికోసం అయితే మంచిగా ఉపయోగపడుతుంది అన్నట్టు. అందుకనేసి మీరు కూడా వాడండి. అలాగే ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ తీసేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే మన ఖర్చు కోసం అయితే 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి వెనక బ్యాక్ కోసం అయితే. ఇలాగనమాట నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత అలాగైతే మనకు నీట్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఎక్కడ సంకలో నడుములో ముడతలు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇలాగనమాట. అట్లనే మన సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజ్లో ఇలా నడుము నుంచి వెళ్ళి మన హైట్ భుజం వరకు అయితే హైట్ అయితే కొలుసుకోరు. ఎత్తు ఎంత ఉన్నది అనేసి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కిందికి ఒక 1/2 ఇంచు పైకి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోరు. ఇలా మార్క్ చేసుకుంటే మనకు కుట్టు ఎక్కువ తక్కువ అనేది వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది అన్నట్టు. నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే. ఇలాగనమాట. తర్వాత నడుము లూజ్ కొలుచుకోండి. నడుము లూజ్ వచ్చేసి నేను టైట్ కోసం ఒక మార్క్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కోసం 2 ఇంచుల మార్క్ అయితే వేసుకున్నా. అలాగే మనకు వెనకాల టక్స్ పెట్టడం కోసం ఇలానైతే 1 ఇంచు మార్క్ అయితే చేసుకున్నా. ఇలా చేసుకున్న తర్వాత వెనుక కప్పు భాగం ఉంటుంది కదా, గల్ల కింద
కొంతమంది అది గల్ల అంటారు, కొంతమంది కప్పు అంటారు అనమాట. అలా కప్పు భాగం అయితే ఎంత ఉందో వాళ్ళ దాన్ని బట్టి మార్కు చేసుకొని గల్ల కప్పు పైకి పావించి మాత్రం మార్కు చేసుకోండి. అలా చేసిన తర్వాత ఇక్కడ నడుము నుంచి వెళ్ళి సంఖ వరకు ఎంత ఉంది అలాగే ఒక 1/2 ఇంచు మళ్ళీ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది, నీట్గా కూడా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాతనైతే ఒకసారి అయితే మన ఇది వచ్చి హ్యాండ్ కూడా చూసుకోండి, మీకు రౌండ్ ఎంత ఉన్నది ఏం కథ, షోల్డర్ ఎంత ఉన్నది అనేసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను షోల్డర్ చూస్తున్నా. షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి 2.5 ఉంది. షోల్డర్ గ్యాప్ వచ్చేసి లోపల సైడ్ ఉంటుంది నెక్ నుంచి మన షోల్డర్ వరకు, అది వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులు తీసుకుంటాను. చాలామంది అయితే షోల్డర్ జారుతుందని 2.5 తీసుకుంటారు. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. పావు తక్కువ 2 ఇంచులు తీసుకొని ఒక్కసారి కుట్టండి. షోల్డర్ జారే వరకు అస్సలు జారదు, లాగినా కూడా రాదు, అంత మంచిగా కూర్చుంటుంది నీట్గా భుజం మీద అయితే. అలాగనమాట. ఇప్పుడు ఈ సంఖ అయితే కొలుసుకున్నాను కదా, సంఖ గ్యాప్ వచ్చేసి ఇది హైట్ వచ్చేసి 7 వచ్చింది. నేనైతే నాకు తెలిసి 6.5 ఉంటుంది, 7 అయితే ఎక్కువనే అనిపించింది కానీ 7 పెట్టేసిన. ఇప్పుడు దానికి ఎంత ఉందో అంతే పెట్టేసినాం. అలా వచ్చేసి మన రౌండ్ గల్ల నెక్ వెడల్పు అయినప్పుడు ప్రతి వీడియోలోనైతే ఇది ఒక్కటైతే చెప్తున్నా, మన గల్లలు వెడల్పు అయినప్పుడు పెద్ద నెక్లు అయినప్పుడు మన ఈ రౌండ్ సంఖ రౌండ్ వచ్చేసి అక్కడ మార్క్ తీసుకున్న కాడ 1 ఇంచే తీసుకోండి, అంతకంటే ఎక్కువనైతే తీసుకోకరు, ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన కదా నేను సంఖ హైట్ వచ్చేసి 7 ఉందని, నేనైతే ఇలా షోల్డరు భుజం పైన కూడా కుచ్చులాగా బుగ్గలాగా రాకుండా ఒక పావు ఇంచ్ అయితే అలా మార్క్ చేసుకున్నా. ఇప్పుడు వీడియోలో నేను ఒకదానికొకటి చెప్పేసి సింక్ అవుతుందో లేదో అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు, డైరెక్ట్ కటింగ్ చేసేటప్పుడు మాట్లాడితేనే అర్థమవుతుంది అనమాట. దీని తర్వాత డబ్బింగ్ ఇచ్చుకోవడం వల్ల కొంచెం ఒకటేనుగా ముందు అలా అవుతుంది, ఒక అర్థం చేసుకుంటారని చెప్తున్నా ముందే. అందుకనే మైక్ అయితే మీరు తెచ్చి తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే మైక్లో మాట్లాడదాం అనుకుంటున్నా కటింగ్ చేసేటప్పుడు. ఇలాగనమాట. వెనక పాట అయితే చూసిరు కదా. అయితే ఏంటంటే మనం మగ్గం వర్క్కి వచ్చేసి వెనక గల్లనైతే కట్ చేయకూడదు. ఇప్పుడు చెప్పిన కదా, ఈ చూస్తురు కదా, నేనైతే దీనికైతే వెనక గల్ల కట్ చేయలేదు. మీరు కూడా అలాగే కట్ చేయకండి, ఎందుకంటే అది ఏంటిదో ఎలా కట్ చేయాలనేది నెక్స్ట్ చెప్తా, రన్నింగ్లో చెప్తా నేను, ఓకేనా. ఇలాగైతే మనం క్రాస్, ఇప్పుడు ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ కటింగ్ కోసం అయితే ఇలానైతే వెనక పాట తీసుకొని ఈ నెక్స్ట్ ఉన్న క్లాత్ మీదనైతే వేసుకోండి. అలా కిందకి వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ అయితే వేసుకోండి. చుట్టూ ఆ వెనక పార్ట్ చుట్టూ అయితే లైన్ గీసుకోండి. రెగ్యులర్గా వీడియోలో అదే చెప్తున్నా కాబట్టి కొంచెం ఫాస్ట్ పెట్టేసిన, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి, ఓకేనా. అయితే ఇలాగనమాట. ఇలానైతే వేసుకున్న తర్వాత కొంతమందికి గల్లలు పెద్దగా అవుతున్నాయి అంటారు కదా, వాళ్ళు ఇచ్చే గల్ల దానికంటే పెద్దగా అవుతుందని ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. ఆ గల్ల అయితే ఇలా మీరు నీట్గా కొలుచుకున్నారనుకో అసలు ఎక్కువ కాదు తక్కువ కూడా కాదనమాట. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కొలుచుకోండి. కొలిచినప్పుడు ఏమవుతుందంటే గల్ల కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ తక్కువ అని ఉండదు. ఓన్లీ కాకపోతే కొంచెం వెడల్పు అలాంటివి లేదంటే సోలలాగా వచ్చడం అట్లా ఉంటుందేమో, కానీ కిందికి వచ్చింది నెక్కు అనే బాధ అయితే ఉండదు. మీరు ఇలా కొలుచుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో గల్లలు పెద్దగా అవుతున్నాయి అనే ప్రాబ్లం అయితే అస్సలే ఉండదు. కొత్త వారికి అయితే ఎక్కువ శాతం గల్ల చెక్ చేసుకోవడం రాక పెద్దగానే అవుతాయి. అలాంటివి నేను కూడా ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నాను అనమాట. అయితే ఇలా మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అట్లనే ఈ భుజం మీద మార్క్ అయితే మనం ముందు గీసుకోలే కదా, దాన్ని బట్టి మళ్ళీ మనం ముందుదైతే గీసుకోవాలి. అలాగే ఇక ఇది కూడా చాలా యూజ్ అవుతుందండి మీకు, మన గడ్జలకి రేషంశ లెక్కనే ఉంటుంది అదైతే మీకు చాలా యూజ్ అవుతుంది. అలా మనం మార్క్ చేసుకున్నామంటే కింద గుర్తు పడుతుంది అన్నట్టు, ఇట్లా హోల్స్ లాగా పడుతుంది. అప్పుడు దాని మీద మనం మార్క్ వేసుకున్నాం అనుకో మనకు ముందు కూడా ఎంత తీసుకోవాలి ఏం కథ అనేది అయితే మీకు ఇంతకుముందు వీడియోలలో ఇది చూపించాలి కదా, అది దొరకలేదు అన్నట్టు, ఎక్కడ పోయింది వెతికినా కూడా అస్సలు దొరకలే, నిన్ననైతే దొరికింది. అయితే ఇలాగనమాట. మనం షోల్డర్ నుంచి వెళ్ళి నెక్ అయితే చూసుకోండి. ఇప్పుడు మీకు ఆ వీడియోలో చూపించిన విధంగా స్కేల్ తోటి మార్క్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకున్న తర్వాత గల్ల ఎంత ఉన్నది అనేసి మనకైతే ఈజీగా అర్థమైపోతుంది. ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు, వాళ్ళు పెట్టమంటే తప్ప మనం పెట్టే అవసరం కూడా మనకు లేదు కదా, అలాగనమాట. అలా మీరు చెక్ చేసుకున్నారంటే నెక్ అయితే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూసిరు కదా, నేను ఈ మార్క్ తోటి చేసుకున్నా కాబట్టి దాంతో అయితే మన గ్యాప్ కూడా షోల్డర్ నుంచి వెళ్ళి కిందికి ఎంత వచ్చిందో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్టు. దాంతో చాలా నీట్గా ఉంటుంది, గుర్తు కూడా కిందికి పడుతుంది. డ్రెస్సులు కుట్టే వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది అదైతే. ఇలాగనమాట. ముందుగా అయితే ఇట్లా మంచిగా నెక్ స్క్వేర్ లాగా వేసుకున్న తర్వాత రౌండింగ్ మీకు ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత ముందు పార్ట్ వచ్చేసి సంకల ఉతిక అయితే చూసిరు కదా, ముందు పార్ట్ది అది నేను ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. డౌన్ వచ్చేసి వెనకది వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నా, ఇది వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకున్నా. చూసిరు కదా, ఆ స్కేల్ తోటి అయితే నీట్గా వస్తుంది.
అలా ముంగట మనకు ముడతలు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇట్లా ఇది అయిపోయిన తర్వాత అయితే షోల్డర్ నుంచి చెస్ట్ భాగం, ముందు భాగం తెలుసు కదా, ఛాతీ పార్ట్ అన్నట్టు. ఇది చెస్ట్ భాగం వచ్చేసి పైనుంచి కింది వరకు కొంచెం లూజ్గా పెట్టి చెక్ చేసుకోండి. దాని తర్వాత మార్క్ వేసుకోండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి 12.5 అయితే వచ్చింది చెస్ట్ హైట్ వచ్చేసి. ఇది వచ్చేసి ఉక్స్ పెట్టి మనం ముంగట అవి ఉక్స్ పట్టి చూసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఉక్సులకు ఉన్న సైడే చేయండి, కాజాలకు ఉన్న సైడ్ అయితే చెక్ చేసుకోకండి, ఓకేనా. కాజాల సైడ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కాబట్టి దాంతో అర్థం కాదు, ఉక్సులు ఉన్న దాంతో అయితేనే అర్థమవుతుంది. ఇలా మార్క్ అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా మీరు చెస్ట్ కరెక్ట్ కూర్చోవాలంటే ఇదైతే ఒకటి బాగా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం భుజం నుంచి కింద చెస్ట్ హైట్ అయితే కొలుసుకున్నాం కదా, అక్కడికి వచ్చిన తర్వాత ఈ లాస్ట్కి వచ్చే వరకు ఒక 1/2 ఇంచో 1 ఇంచో ఒక్కసారి ట్రై చేయండి. మస్తు మంచిగా నీట్గా కూర్చుంటుంది, చెస్ట్ భాగంలో మంచి ఫిట్గా కూర్చుంటుంది, చూడ్డానికి కూడా షేప్ కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇలాగైతే మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంత నీట్గా వస్తేనే బ్లౌజ్ కూడా అద్దినట్టుగా కూర్చుంటుంది. ఇస్తే మన బాడీ మీద ఐరన్ చేసినట్టు అయితే ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. ఇలా నీట్గా అయితే కట్ చేసుకోండి, ఓకేనా. ఇలాగనమాట, ఇలా నీట్గా కట్ చేసుకున్నారనుకో ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రావడము, ముడతలు రావడము. ఎక్కువ శాతం బ్లౌజుల ప్రాబ్లం అంతా షోల్డరు, చెస్ట్ భాగం, సంక ముడతలు, నడుము ముడతలు ఇంతే. అసలు అన్ని డ్రెస్సులు కుట్టిన విధానం ఒకటి వేరైతే ఓన్లీ బ్లౌజ్ కుట్టడం వచ్చుడు వేరన్నట్టు. ఏదో ఒకటి ఇలా చాలా మిస్టేక్స్ ఉంటాయి అసలు బ్లౌజ్లో. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది అన్నట్టు దీనికి కూడా ఉంటుంది, ఏదో ఒకటి మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది, అంతే అనమాట. అయితే ఇలా వెనుక పార్ట్ మీద ముందు పార్ట్ వేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇలా ముందు పార్ట్ కోసం అయితే చెస్ట్ కింద క్రాస్ పట్టీలు ఉంటాయి కదా, షేప్ పట్టీలు. నా భాషలో అయితే అవి షేప్ పట్టీలు, కొంతమంది క్రాస్ పట్టీలు అంటారంట. అయితే షేప్ పట్టీల కోసం అయితే మన బ్లౌజ్కు ఉన్న మెజర్మెంట్ తోట తీసుకోరు, ఎంత వెడల్పు మనకు అవసరం ఉన్నాయి ఏం కథ అనేసి. అయితే ఇందులో వచ్చేసి డబల్ ఫోల్డింగ్ వస్తలేదు కాబట్టి సింగిల్ ఫోల్డింగ్ కోసమే నేనైతే ట్రై చేస్తున్నా. ఇలా ఇక్కడ కూడా మన షేప్ పట్టీలు వచ్చేసి చాలా మందికి ముడతొస్తూ ఉంటాయి బ్లౌజులు వేసుకున్న తర్వాత. అలా కాకుండా మనం ఇలా కట్ చేసి మనం మెజర్మెంట్ ఇక్కడ కరెక్ట్ తీసుకున్నాం అనుకో, వెనుక పార్ట్ మీద ముందు పార్ట్ వేసి ఎక్స్ట్రా ఎంత మిగిలింది దాన్ని బట్టి మనం కరెక్ట్ మార్క్ చేసుకుంటే ముంగట కూడా ఐరన్ చేసినట్టు ఉంటుంది. ఇటు చెస్ట్ భాగం కూడా ఫిట్ కూర్చుంటుంది. ఇట్లా క్రాస్ బెల్ట్ షేప్ పట్టి కొంచెం వెడల్పు పెద్దగా లూజ్ అయినా కూడా ముంగట చక్కగా కూర్చోదు, బ్లౌజ్ ముందటికి రావడం లేకపోతే పైకి లేచిపోవడం అలాంటిది అయితే జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం ఇట్లా నీట్గానైతే కట్ చేసుకోండి. మీరైతే సేమ్ ముంగట మన మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి అది ఎంత ఎక్స్ట్రా ఉంది, అలాగే ఉక్సుల పట్టి సైడ్ వచ్చేసి అది ఎంత ఉందని అంత తీసుకోకండి, మన బ్లౌజ్ మెజర్మెంట్ తోట తీసుకోరు. ఇప్పుడు నేనైతే చూస్తున్నారు కదా, షేప్ పట్టి వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్ ఉక్సుల పట్టి సైడ్ మాత్రమే, ఇటు నడుం సైడ్ వచ్చేసి మన ఈ కట్ చేసిన బ్లౌజ్ తోట తీసుకుంటున్నా. ఇలాగైతే చెక్ చేసుకున్నారనుకో మీకు కూడా కుట్టినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి కుట్టిరంటే మీకు ఎంత బాగా వస్తుంది అనేది అయితే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇలా ఇటు చెస్ట్ కింద చూసుకొని ఇటు లాస్ట్ నడుం సైజ్ చూసుకోరు. ఉక్సుల కాడ మాత్రం మనకి ఏ సైజ్ బ్లౌజ్ ఇచ్చిరో ఆ సైజు బ్లౌజ్ మాత్రమే యూజ్ చేయండి. లేదు అది వాళ్ళు ఇంకా కొంచెం కిందికి పెట్టుర్రి అంటే తప్ప మనం దాన్ని జరిపేదైతే అవసరం లేదనమాట. ఇలా మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ కట్ చేసుకున్నాక ఇక్కడైతే చూడండి ఒకసారి క్లియర్గా. ఇక్కడ ఏంటంటే మనకు బ్లౌజ్ శారీ బ్లౌజ్ అయితే వేసుకున్నాం కదా, వర్క్ బ్లౌజ్ అయితే. ఇలా వర్క్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు దీన్ని ఫస్ట్ నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ అందులో కింది గల్లా పైన గల్లా డిజైన్ ఉంటుంది కదా, మనకి ఇలా అంటే తెలిసిపోతుంది అన్నట్టు. ఇట్లా వేలుతో అంటుంటే అది ఎక్కడ వరకు ఉన్నది, మనకు ముందుకు వచ్చిందా వెనక్కి వచ్చిందా అని అలా చెక్ చేసుకొని మీరు అడ్జస్ట్మెంట్ వేసుకోరి. అలా అడ్జస్ట్మెంట్ వేసుకున్న తర్వాత మన నెక్ వచ్చేసి చూసిరు కదా, మనకి వర్క్ బ్లౌజులు వచ్చేసి ఏమైతే అంటే మగ్గం వర్క్ బ్లౌజులు వాళ్ళు వేసే వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ వేస్తూ ఉంటారు అన్నట్టు. అలాంటప్పుడు మనం ముందే నెక్ కట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ డిజైన్కి సెట్ అసలు అవ్వడానికి ఛాన్స్ ఉండదు, ఏదన్నా ఎక్కువనన్నా అవుతుంది తక్కువనన్నా అవుతుంది. అలాంటప్పుడు మనం నెక్ కట్ చేయొద్దు, ఓన్లీ బ్లౌజ్ రౌండింగ్ తప్ప నెక్ మాత్రం కట్ చేయొద్దు. ఇలా దీని మీద కూడా వేసినాక కూడా ఇప్పుడు కూడా కట్ చేయొద్దు నెక్. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడే మిగిలింది కట్ చేసుకోవాలి, కానీ అప్పటిదాకా కట్ చేయొద్దు. ఇలా మనం ఈ పార్ట్ వెనక పార్ట్ అయితే క్లాత్ మీద వేసుకొని ఇట్లా రౌండింగ్ మంచిగా నీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఒక 1/2 ఇంచ్ అయితే రౌండ్ మొత్తం వదిలిపెట్టి సారీ బ్లౌజు అదే మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట, మెయిన్ పీస్ వచ్చేసి అయితే ఒక 1/2 ఇంచ్ చుట్టూ రౌండింగ్లో ఏది కట్ చేసినా సరే కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేయండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు
కొంచెం ఎక్కువ తక్కువ అయినా మళ్ళీ లాగి గుంజడము, టైట్ గుంజడం, లేదంటే చిన్నగా అవడం, పెద్దగా అవడం ఏదో ప్రాబ్లం ఉంటుంది కంప్లీట్ అయ్యే వరకు. అందుకనేసి జాయింట్లు వేసేదాకా ఎక్స్ట్రా ఉన్నదంతా జాయింట్లు వేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, హ్యాండ్ అయితే ఇప్పటిదాకా మనం చెక్ చేసుకున్నాం కదా. ఈ హ్యాండ్ వచ్చేసి 2 ఫోల్డ్ వేయొద్దు మనం మామూలు బ్లౌజుల లెక్క. ఇది ఎందుకంటే మనకు మగ్గం వర్క్ ఉండి పూసలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫోల్డింగ్లో హాఫ్ ఇంచ్ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. అందుకని ఇట్లా కిందిది కిందికే ఉండాలి, పైది పైకే ఉండి ఒక భుజం మీద ఒక కచ్చిక పెట్టుకొని ఆ లైన్ మధ్యలోకి ఎక్కడుంది డిజైన్ మధ్యలో మన భుజం మీద వచ్చే డిజైన్ హ్యాండ్కు ఎక్కడ వరకు వచ్చిందని ఒకసారి అది కూడా మార్కు తీసుకొని దాన్ని బట్టి నీట్గా సర్దుకొని ఇలా సేమ్ చుట్టూ ఇప్పటిదాకా చెప్పిన కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోమని అలానైతే నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకు ఈ కిందికి వచ్చేసి మీరు కింది దాన్ని లెక్క పెట్టద్దు. మన కింద పూసల కుట్టు వస్తుంది కదా, ఆ కుట్టు దాన్ని బట్టే పూసల లైన్ బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్ కాడ కొంచెం డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది మగ్గం వర్క్ వాళ్ళు వేసినప్పుడు. అది మనం స్టిచ్చింగ్లో కవర్ చేసుకోవాలి కాబట్టి హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం ఎక్కువనే క్లాత్ కట్ చేయండి. కింది సైడ్ అయినా పై సైడ్ అయినా రౌండింగ్ మొత్తం కూడా అట్లా ఎక్స్ట్రా కట్ చేస్తేనే మీకు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ముందు పార్ట్ అన్నట్టు షేప్ పార్ట్. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ చేసే వాళ్ళు వచ్చేసి ఇట్లా సీదా కటింగ్ ఇచ్చారు అన్నట్టు, స్ట్రేట్ కటింగ్ ఇచ్చారు. మనం కట్ చేసేదేమో క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా. ఇలా స్ట్రేట్గా ఉన్నా సరే మనకు టెన్షన్ ఏం అవసరం లేదు. కాకపోతే ఇది ఒక్కటి వచ్చేసి ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది మనము నెక్ కుట్టేటప్పుడు అయితే. ఇలాగైతే ఇప్పుడు గల్ల ఎలా ఉంది ఏం కదా అని దాన్ని చూసుకొని మనకు నెక్కి ఎంత వరకు ఉన్నది అని కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోరు. ఈ ముందు పార్ట్ కూడా ఈ గల్ల వేసేటప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. ఇట్లా నీట్గా గల్లకడన అయితే చాలా ఎక్స్ట్రా ఉంచుకుంటేనే మీరు కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తర్వాత కట్ చేసుకోవచ్చు. మంచిగా నీట్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలానైతే కట్ చేసుకోరు. ముందు పార్ట్ వచ్చేసి స్ట్రేట్ వచ్చినా సరే ఇప్పుడు మనం కటింగ్ లైనింగ్ ఒకటి కరెక్ట్ తీసుకున్నామంటే ముందు స్ట్రేట్ వచ్చినా క్రాస్ వచ్చినా కూడా మనం ఇక అది డిజైన్ మనం ఏం చేయలేం కాబట్టి అది ఎలాగున్నదో అలాగా మనమైతే స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ముందు పాటు క్రాస్ తీసుకున్నాం కదా, ఏ స్ట్రేట్ వచ్చింది ఎలాగని భయపడే అవసరం అయితే లేదు కొత్త వాళ్ళకైతే. ఇలాగనమాట. ఎప్పుడు కానీ మగ్గం వరకు కుట్టాలంటే నేను కూడా చాలాసార్లు భయపడ్డ రోజులు ఉన్నాయి. నేను తీసుకొని వేరే వాళ్ళకు కుట్టడానికి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇది కుడితేనే తెలుస్తుంది దాన్ని ఎట్లా ఏం కథ అని. మనము అయ్యో అది ఎట్లా వస్తుందో భయపడే అవసరం అయితే లేదు. ఎందుకంటే ఏదైనా ప్రయత్నం చేస్తేనే తర్వాత వస్తుంది. మనకు రాదని భయపడితే అలాగే భయపడుకుంటూ కూర్చోవాలి. కటింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ అడుగుతున్నా నేను, ఓకేనా. మొత్తానికైతే ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోనైతే స్టార్ట్ అయిపోయింది. ఇది స్టిచ్చింగ్లో కూడా కొన్ని మెలికలు ఉంటాయి, బాగా అర్థం చేసుకొని మీరు కుట్టేటప్పుడు అయితే కొంచెం నీట్గా కుట్టండి, ఓకేనా. చూస్తున్నారు కదా, ఇలాగైతే క్లాత్ అయితే మెయిన్ క్లాత్ అయితే ఓపెన్ చేసి ఇలా వేయండి. అలాగే ఇది బ్యాక్ అన్నట్టు వెనుక పార్ట్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఇదైతే నీట్గా వేసుకోండి. మీరు వేసుకునేటప్పుడు వేసుకునే దాన్ని బట్టి మళ్ళీ వెనక స్టిచ్చింగ్ అయితే అర్థమవుతుంది. మనకు డిజైన్ లోపల నుంచి కనిపించినా కనిపించకపోయినా కూడా మనము క్లాత్ వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని దానికి గుండు పిన్ను లాంటివి పిన్నిసులు లాంటివి మీ దగ్గర లేదంటే మొండివైన సూదులు లాంటివి ఏది ఉన్నా సరే కానీ ఇట్లా జాయింట్ కోసం అయితే పెట్టుకోండి. ఎందుకంటే అది ఎక్స్ట్రా క్లాత్ ఉన్న కాడ పెట్టారు. మన మెయిన్ క్లాత్లో అయితే మళ్ళీ బ్లౌజ్కు హోల్స్ మంచిగా కనిపించదు అన్నట్టు. అలాగా అయితే ఇలా మీకు భుజం మీద కరెక్ట్ తెలవాలంటే ఇట్లా కచ్చక పెట్టుకోండి. సరి సమానం చూసుకోవాలి బ్లౌజ్కి అనేసి. ఇటు ఈ మెయిన్ క్లాత్కి వచ్చేసి ఇలానైతే వర్క్ ఉంటుంది కదా, ఇటు వరకు అటు వరకు కరెక్ట్ పట్టుకొని మధ్యలో ఎంత వరకు వచ్చిందో దాని వరకు మీరు అట్లా కచ్చక పెట్టుకున్నారనుకో మీకు మధ్యలో కరెక్ట్ ఎక్కడ ఉన్నది మిడిల్లో మనకు క్లాత్ ఎక్కడ పెట్టొచ్చు అనేసి ఇది ఒకటైతే అర్థమవుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత గుండు పిన్నులు లాంటివి పెట్టుకోండి. మీరు మంచిగా నీట్గా సర్దిన తర్వాత పెట్టుకోరు. ఎందుకంటే మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు కదులుతూ ఉంటుంది ఇటు కదులుతా లేదంటే జారుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్ ఒకటే కదా మనకు బాగా వెనకకు బాగా నీట్గా క్లియర్గా కనిపించేది, అలాగనమాట. ఇలాగైతే నీట్గా పిన్నులు ఏదైనా సరే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదైతే నీట్గా ఇలానైతే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ కూడా చూసుకోరు. మళ్ళీ షోల్డర్ కాడ ఇప్పుడు చెప్తాను, ఇది వీడియోలోనే చెప్తాను షోల్డర్ కాడ ఎలా స్టిచ్ చేసుకోవాలనేసి. షోల్డర్ కాడ కుట్టు వేసేటప్పుడు ఇప్పుడు వర్క్ వేసే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం సైడ్ కానీ కూడా వేస్తారు. ఇంకో కొంతమంది బాగా వెడల్పు డీప్ ఉన్న వాళ్ళకి అవసరం వస్తుందని సైడ్ కానీ వేస్తారు. అలాంటప్పుడు అది ఎంత ఉందో అంతే పెట్టుకున్నారనుకో దాన్ని ఇక్కడ భుజం మీద కుట్టు వచ్చేసి మన లైనింగ్ మీద ఏ మార్క్ ఉన్నదో ఆ మార్కుతోటే కుట్టేయండి. ఇక్కడ మన వెనుక మెయిన్ క్లాత్ మీద వర్క్ ఉంది కదా అక్కడి నుంచి వేస్తా అంటే షోల్డర్ మరీ చిన్నగా అయిపోతుంది అన్నట్టు. ఇలా చిన్న కచ్చకనైతే పెట్టుకోరు షోల్డర్ మీద మనకు
లైనింగ్కు మార్క్ వేసుకున్నాం కదా, దాని మీద కచక పెట్టుకున్న తర్వాత షోల్డర్ నుంచి వెళ్ళి మీరు కుట్టు వేసేటప్పుడు ఒక 1 ఇంచ్ దాకా షోల్డర్ మీద మనం కచక పెట్టుకున్నాం కదా లైనింగ్కి వచ్చేసి, ఆ కచక పెట్టుకున్న కాంచెలు ఒక 1 ఇంచ్ దాకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే కిందికి పోనీయండి. వర్క్ ఉన్న కాంచెలు పోతే షోల్డర్ చాలా సన్నగా అయిపోతుంది అన్నట్టు పైన భుజం పైన. అలా ఒక 1 ఇంచ్ కొంచెం పావించి అట్లా దూరం నుంచి వచ్చిన తర్వాత అప్పుడు డిజైన్ దగ్గర నుంచి రానియండి. ఇది నేను వచ్చేసి అసలు చెప్పడం మర్చిపోయాను, సింగిల్ పాదం పెట్టుకున్నా. ఆ సింగిల్ పాదం వచ్చేసి లెఫ్ట్ సైడ్, మనకు లెఫ్ట్ సైడ్ ఉండే హోల్స్ ఉన్న పాదం పెట్టుకున్నా. అదైతే మనం బ్లౌజ్ అంతా కంప్లీట్ చేయొచ్చు, తీయడం పెట్టడం అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టు. ఇలా మొత్తానికి పూసల దగ్గర నుంచి ఒక్క పావించులో ఇంకా సగం అలా కొంచెం గ్యాప్ తీసుకొని కుట్టేసుకోండి. పావించులో ఇట్లా 3 లైన్స్ ఉంటాయి కదా పావించు అంటే, అందులో ఒక 1 లైన్ వదిలేసి అలా రౌండ్ కుట్టేసుకోండి. భుజం మించులు వచ్చేటప్పుడు మాత్రం ఒక 1 ఇంచు సేమ్ మన భుజం మీద కచక పెట్టుకున్నాం కదా, షోల్డరు లైన్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మాత్రం ఒక 1 ఇంచ్ దూరం నుంచి అలా మన మార్క్ వేసుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ కింది దాకా దూరం నుంచి వేసుకొని వచ్చి తర్వాత ఈ రౌండింగ్ వచ్చేసి దగ్గర నుంచి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇది లోపల వచ్చేసి క్లాత్ ఉంది కదా, అది కట్ చేసేటప్పుడు ఒక పావించు గ్యాప్ తోటి అయితే కట్ చేయండి. పావించు గ్యాప్ తోటి కట్ చేస్తే మీకు మళ్ళీ మన రౌండింగ్ వచ్చేసరికి కొంచెం కచకలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బ్లౌజు మరీ లోపల కట్ చేసిరనుకో దారాలు బయటకు వెళ్ళి ఉల్టా తీసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. మన బ్లౌజ్ అంతా కుట్టినాక గలీజ్గా అనిపిస్తుంది అన్నట్టు. ఇలా కచకలు అయితే ఓన్లీ రౌండింగ్ భాగంలో పెట్టుకోరు, పైకి అవసరం లేదు, అది ఎందుకంటే స్ట్రేట్ ఉంటుంది కాబట్టి. ఇలా లైట్గా బాగా లోపలికి పోనీయకండి కచకలు అయితే, ఎందుకంటే మళ్ళీ దారం ఉల్టా వచ్చేది, క్లాత్ ఉల్టా అయ్యే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అనమాట. అలా కచకలు నీట్గా పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద, మెయిన్ క్లాత్ మీద కాదు, లైనింగ్ క్లాత్ మీద పక్కకే కుట్టు పక్కకే నీట్గా స్టిచ్ చేసుకోరు. కుట్టు పక్కకంటే పక్కకే బాగా పావించు దూరంగా, అందులో 1/2 ఇంచ్ దూరం, హాఫ్ కూడా కాదు, పక్కకంటే పక్కకే ఒక కుట్టు అయితే వేసుకోండి. ఈ కుట్టు ఎందుకంటే బ్లౌజ్కు చాలా గ్రిప్ ఉంటుంది. మనం లోపల ఒక్కటే వేసి ఉల్టా వేస్తాం కదా, గ్రిప్ తక్కువ ఉంటుంది. ఇట్లా లాగితే మనం కొంచెం బ్లౌజ్ గట్టిగా వేసుకొని బతుకమ్మ ఆడినామంటే ఊసిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే పక్కగా ఇంకొకటి లైనింగ్ క్లాత్ మీద వేసుకోండి, మెయిన్ క్లాత్ మీద కాదు. మళ్ళీ చెప్తున్నా, లైనింగ్ క్లాత్ మీద మాత్రమే వేసుకోండి. అలా పక్కకే వేసుకున్నారంటే మనకు మళ్ళీ ఉల్టా తీసినప్పుడు కూడా నీట్గా అనిపిస్తుంది. మీరు కొంచెం దూరం వేసి కుట్టేసారు అనుకో, దూరం వేస్తే ఏమవుతుంది అని కుట్టేస్తే మీకు రౌండింగ్ తిరిగినప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూర్చోదు అన్నట్టు బ్లౌజ్ డిజైన్కి వచ్చేసి. అక్కడ ఏమవుతుందంటే ముడతొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇట్లా కుట్టు పక్కగా వేసుకున్నారనుకో ఇట్లా నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అయితే. ఓకేనా, నేను చెప్పే విధానంలో కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు కానీ చెప్పేది కరెక్ట్ చెప్తా. ఏమంటారు, చెప్పే టీచర్లు అందరు ఒక తీరుగా చెప్పారు కదా, అలాగనమాట నా మాట కూడా. అంటే నాకు ఇలా చెప్పొస్తుంది అలా చెప్తా అనమాట, చెప్పేది మాత్రం నేను కరెక్టే చెప్తా. ఇలాగనమాట మొత్తానికి అలా నీట్గా మనం ఉల్టా వేసుకున్నాం కదా బ్లౌజ్, అలా సర్దుకొని భుజం మీద కుట్టేసి రౌండ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోరు నీట్గా. మళ్ళీ ఇది కూడా ఏమవుతుంది చూడండి, ఇట్లా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టు వేసుకున్నాం అనుకో చుట్టూ, ఆ లైనింగ్ క్లాత్ మనకు బ్లౌజు వేసుకున్నాక ఏమవుతుందంటే కుట్టినాక ఈ లైనింగ్ వచ్చేసి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అడ్జస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకు కొంచెం లైనింగ్ వచ్చేసి కొంచెం మనం లోపలికి లాక్కున్నట్టు పెట్టండి. మనం బ్లౌజ్ వేసుకున్నా కూడా లైనింగ్ బయటికి కనిపించదు అన్నట్టు, మెయిన్ క్లాత్ డిజైన్ ఒక్కటే కనిపిస్తుంది. ఓన్లీ డిజైన్ అబ్బాయి ఎంత మంచిగా కుట్టిర్రా అన్నట్టు అయితే బ్లౌజ్ ఉంటుంది అనమాట. ఇట్లా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ రౌండింగ్ అయితే, ఎందుకంటే బ్యాకే కదా మనకు ముందుగా కనిపించేది ప్రతి బ్లౌజ్కి అయితే, బ్యాక్ని బట్టే మన స్టిచ్చింగ్ ఎలా ఉందని మన కస్టమర్లు పబ్లిక్ అయితే డిసైడ్ చేస్తూ ఉంటారు. అందుకనే కొత్త వాళ్ళు అయితే కొంచెం ఆచితూచి ఆలోచించి మీకు ఏదైనా వీడియో తరపున డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. కొంతమంది కామెంట్ చేస్తారు, నేను రిప్లై ఇస్తే వాళ్ళు చూసుకోవట్లేదు అన్నట్టు. మీకు ఒకవేళ రిప్లై మీకు ఎలా తెలియాలంటే మనం యూట్యూబ్ ఆన్ చేయగానే పైన ఒక రెడ్ సింబల్లో వస్తుంది, మేము రిప్లై కనుక ఇచ్చినట్టయితే. అలా రిప్లై ఇచ్చినప్పుడు మీకు తెలిసిపోతుంది అన్నట్టు, మనకు వస్తాయి కదా మెసేజెస్ వస్తూనే ఉంటాయి కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో మేము ఇచ్చిన రిప్లై కూడా కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేయకుండా మళ్ళీ క్వశ్చన్ వేస్తే ఇక మీకు అర్థం కాదు, చెప్పినా నాకు అర్థం కాదు అన్నట్టు అవుతుంది అన్నట్టు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. నేను రిప్లై ఇచ్చానే మీకు వీడియో చేయమంటే కూడా నేను చేస్తాను అనమాట. ఇలా మొత్తానికి రౌండ్ మాత్రం నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అన్ని కుట్లు వేసుకొని
ఇలా నీట్గా కట్ చేసుకోరు. ఎక్స్ట్రా క్లాత్ ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తే మళ్ళీ ముంగట భాగం వచ్చేసి మనకు నీట్గా కూర్చుంటుంది కదా, అలాగనమాట. మొత్తానికి మన బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇవి టక్స్ పెట్టలేదన్నమాట. టక్స్ పెట్టాలి, అది వెనకాల నడుం పట్టి వేసేటప్పుడు టక్స్ పెడదామనేసి అలాగనమాట. ఇప్పుడైతే చేతులకైతే అతుకుపడే అవకాశాలు అయితే ఉన్నాయి కదా, బ్లౌజ్ కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే ఏంటంటే వీడియో బాగా లెంత్ అవుతుంది అనేసి నేనైతే ఆల్రెడీ అతుకులు వేసిన తర్వాతనే ఇక వీడియోని అయితే పెట్టేసిన. అతుకులు వేసేసిన, ఇటు లైనింగ్కి వేసిన, అటు బ్లౌజ్కి వచ్చేసి ఒక్కటే సైడ్ పడింది అనమాట. ఇలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోరి. సంకల అతుకులు అయితే అవి అయితే వేసుకున్నా. నేను మాట్లాడే విధానం బట్టి కొంచెం మీకు నవ్వొస్తుందచ్చు. అలానైతే జెయింట్లు ఉంటేనైతే జెయింట్లు వేసుకోరి. మీకు అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ అనిపిస్తుందచ్చు, కొంచెం పక్కన కొత్తింటి పని నడుస్తుంది, అందుకనే ఇప్పటిదాకా ఆగి వీడియో పెట్టడానికి లేట్ కారణం కూడా దానివల్లనే. ఇలాగనమాట. మొత్తానికైతే ఇక మన జెయింట్లు వేయడం అయిపోయిన తర్వాత ఇట్లా మనం డిజైన్ నుంచి వెళ్ళి కచ్చికలు పెట్టుకొని కిందికి మార్క్ వేసుకొని హ్యాండ్కి వచ్చేసి మళ్ళీ డిజైన్కు కరెక్ట్ రావాలి కదా, మిడిల్ నుంచి వెళ్ళి రావాలి కాబట్టి డిజైన్ అటు ఇటు కావద్దు లైనింగ్కు కూడా. అందుకనేసి మంచిగా భుజాలు మనం కరెక్ట్ ఉన్నదా లేదా ఇట్లా భుజం నుంచి వెళ్ళి కిందికి చేతికి వచ్చేసి ఇట్లా మార్క్ పైకి కిందికి మార్క్ పెట్టుకొని మనకు డిజైన్ ఎలా ఉంది దాన్ని బట్టి మార్క్ వేసుకొని మీరు కుట్టేసుకున్నారనుకో. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు నేను కుట్టిన విధానం చూస్తారు కదా, ఒక సైడ్ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది అని అనుకుంటారు మీరు. అయితే ఏంటంటే మన పూసల వర్క్ ఎక్కడి నుంచి ఉందో అక్కడ వరకే వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అదే కటింగ్ క్లాత్ తీసుకున్నాం కదా, అంతే దూరం నుంచి వేస్తే అలా డిజైన్ చేంజ్ అయిపోతుంది అన్నట్టు. అందుకనే నేను చేయి చుట్టూ ఇటు ముందు గల్ల చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోరని చెప్పిన కదా, ఇందుకోసమే అనమాట. మన లైనింగ్ మాత్రం కరెక్ట్ ఉండాలి. మళ్ళీ మెయిన్ క్లాత్ ఎక్కువ తక్కువ అటు ఇటు అయినా కూడా వర్క్ వేసే వాళ్ళు కొంచెం అటు ఇటు వేస్తూ ఉంటారు కాబట్టి మెయిన్ క్లాత్ కొంచెం అటు ఇటు ఉన్న పర్లేదు, లైనింగ్ క్లాత్ని బట్టే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా వర్క్ నీట్గా స్ట్రేట్గా రావాలంటే ఇలాగైతే స్టిచ్ చేసుకోరు. చెప్పిన కదా లాస్ట్కి కూడా మళ్ళీ ఒక ఎడ్జ్లో ఒక కుట్టేసుకున్నాం అనుకో మంచిగా కూర్చుంటుంది అన్నట్టు. జాకెట్ కూడా అటు ఇటు కదలదు. ఈ లైనింగ్ వచ్చేసి కిందికి మెయిన్ క్లాత్ నుంచి వెళ్ళి బయటకు వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇలా మనం నీట్గా స్టిచ్చింగ్ వేసుకుంటే అది ఎటు జరిగడు, ఇటు వచ్చుడు అటు వచ్చుడు, దారాలు బయటకు వెళ్ళుడు అలాంటి ఇబ్బంది అయితే ఏముండదు. ఇలా నీట్గా అయితే మీరు స్టిచ్ చేసుకోండి. ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసుకున్నారంటే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మీకోసం అయితే లాంగ్ వీడియో అయిపోయింది. ఆల్రెడీ నాకు ఇక్కడ పక్కన చాలా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి కొంచెం వీడియో కూడా ఫాస్ట్గా పెట్టేసిన ఫ్రెండ్స్, సారీ ఏమనుకోకండి. ఇలాగైతే 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకోండి నీట్గా. అయితే సేమ్ ఇది కూడా ఆ స్టిచ్ దానిలాగానే కుట్టేసుకోండి. చూసిరు కదా మధ్యలో కన్నట్టు ఇది మనం డిజైన్ పైన భుజం నుంచి ఎలా వచ్చిందనేసి దాన్ని బట్టి మీరు ఇట్లా లైన్ వేసుకున్నారంటే మీరు కరెక్ట్ మిడిల్ నుంచి అయితే మీరు కుట్టేసుకునే అవకాశం ఉంటుంది. కానీ లైనింగ్ వచ్చేసి 1/2 ఇంచు మనం మార్కు తీసుకున్నాం కదా అంతవరకే కుట్టు వాడాలి, అంతకంటే ఎక్కువ వాడనియద్దు. ఆ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇటు పూసల డిజైన్ కాడ మీరు చూసుకోవాలన్నమాట కుట్టేటప్పుడు. అలాంటప్పుడు అది నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలానైతే నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇది కూడా దానిలాగానే అనమాట. రౌండ్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా కనిపిస్తుంది. ఇట్లా 2 హ్యాండ్స్ అయితే క్లియర్గా కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి కట్ చేసుకోండి. ఇలా సేమ్ ఉల్టా కూడా తీసి దీనికి కూడా మనం నెక్కి ఎలా వేసుకున్నామో ఎడ్జ్ కుట్టు అనేసి నెక్ కూడా అట్లనే కుట్టేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే మళ్ళీ సేమ్ ఇప్పట్లాగానే రౌండ్ మొత్తము క్లాత్ అయితే జాయింట్ చేసుకోండి. ఇలానైతే చేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది. మనం మళ్ళీ చేతులు జాయింట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కదులుతుంది ఎక్స్ట్రా అటు ఇటు పోతుంది అనే బాధ అయితే ఉండదు అనమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. ఇలాగనమాట. ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే స్టిచ్ చేసుకున్నామంటే మనకు చూడడానికి కూడా బాగుంటుంది. బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కూడా ఇట్లా మనం భుజం మెచ్చల కిందికి కూడా మంచిగా నీట్గా ఒకటే విధంగా కనిపిస్తుంది అనమాట. ఇదైతే వచ్చేసి ముందు పార్ట్ చెప్పిన కదా, మన లైనింగ్ క్లాత్ వచ్చేసి కరెక్ట్ కుట్టు పడాలి. మనం ఎలా తీసుకున్నామో ఎక్స్ట్రా ఎంత తీసుకున్నామో దాన్ని బట్టే కుట్టేసుకోవాలి. మనం డిజైన్ కోసం అడ్జస్ట్మెంట్ మాత్రమే చేసుకోవాలి, కానీ లైనింగ్ క్లాత్ను ఎక్కువ పట్టడము కింది దానికోసం తక్కువ పట్టడం అయితే వేయద్దు. మనం 1/2 ఇంచు తీసుకున్నాం కదా నెక్కు వచ్చేసి, అదే 1/2 ఇంచు అడ్జస్ట్మెంట్ తోటి మన ఈ నెక్ చుట్టూ స్టోన్ నెక్ చుట్టూ వచ్చేటట్టు వర్క్ చుట్టూ అలా కుట్టుపడేటట్టు అయితే
చేయండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఓన్లీ నెక్ వరకే వేసిన, ఇక్కడ కుట్టు మీరు చూసారా, నెక్ వరకే వేసిన. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మళ్ళీ రౌండింగ్లో కచ్చకలు 2-3 కచ్చకలు లైట్గా తీసుకొని, లోపల వరకు కాకుండా లైట్గా తీసుకొని, దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటిదాని లెక్కనే లాస్ట్కు కొස්සగా అనేసి ఒక కుట్టు వేసుకోండి. చెప్పిన కదా లైనింగ్ మీదనే పడాలి, మన మెయిన్ క్లాత్ మీద కాదు. ఆ కుట్టు వచ్చేసి అయితే ఇలాగనమాట నీట్గా అడ్జస్ట్ చేసుకొని దీనికి కూడా ఎప్పటిలాగానే మొత్తము రౌండ్ మొత్తం కుట్టేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అయితే ఎక్స్ట్రా క్లాత్ సేమ్ ఇప్పటిలాగానే కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకోండి, ఎక్కువ కూడా కట్ చేయకండి. అలాగే లోపలికి వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ క్లాత్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, బ్లౌజ్ టైట్ అయి పికులుకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం నీట్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అయితే కొంచెం కొత్తగా కుట్టేటోళ్ళకు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకున్నా మీరు పర్వాలేదు, లైట్గా ఒక 1/2 ఇంచులు అట్లా సగం అన్నట్టుగా కొంచెం ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నా కూడా నడుస్తుంది. ఇట్లా పికులుకపోయే అవకాశము అలాంటిది అయితే ఉండదన్నమాట. ఇట్లా సేమ్ ఇప్పటి దాని లెక్కనే ఈ ఇంకో పార్ట్ కూడా మీరు అలా స్టిచ్ చేసుకోండి. ఓకేనా. ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత నేనైతే టంచాన్ మార్చేస్తున్నా, ఎందుకంటే మెయిన్ కుట్లు వేయాలి కాబట్టి కొంచెం సింగిల్ పాదంతో అయితే డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అంటే కొంచెం నీట్గా ఫినిషింగ్ అనేది కొంచెం కరెక్ట్గా రాదన్నట్టు సింగిల్ పాదంతో. అందుకనేసి నేనైతే మళ్ళీ మెయిన్ పాదం ఇంతకుముందు పెట్టాం కదా ఫస్ట్ ఉండే పాదమే అదే ఫిట్ చేసుకుంటున్నా. అయితే ఏంటంటే ఈ పాదం పెడితే మన ఇక మిషన్ మంచిగా కుట్టుకోవచ్చు కదా, అందుకనేసి అయితే పాదం అయితే మార్చి కుడదామనేసి అయితే పాదం మార్చేసి. ఇలా సింగిల్ పాదంతో అయితే చాలా బెనిఫిట్సే ఉన్నాయి. పైపింగ్ వేయాలన్నా, డిజైన్ వేయాలన్నా, ఎక్కడన్నా స్టోన్ వర్క్ వచ్చినా అది ఏదైనా సరే చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా దొడ్డుగా ఉన్నప్పుడు సైడ్కి సన్నగా ఉన్న క్లాత్ మీద వేయాలన్నా కూడా ఈ సింగిల్ పాదం అయితే మనకు మంచిగా పనికొస్తుంది. మనం షాప్లో వెళ్ళి సింగిల్ పాదం అని అడిగితే అక్కడ వాళ్ళు ఇస్తారన్నట్టు. థ్రెడ్ షాప్ ఉంటుంది కదా, లైనింగ్ షాప్, అవి అలాగనమాట. అయితే ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి అయితే ప్రింట్స్ కట్ లేదు కానీ ప్రింట్స్ కట్ లాగా నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. కొంచెం షార్ప్ రాకుండా ఇట్లా మంచిగా ఉండాలనేసి అయితే ప్రింట్స్ కట్ లేకున్నా ప్రింట్స్ కట్ కుట్టేస్తున్నా అలాగనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో ఇలా కావాలి మీకు అక్క, అది ఎలా కొడుతుర్రు అని మీరు కామెంట్ కింద చేస్తే, నేను ప్రింట్స్ కట్ లేకుండా ఎలా కుట్టాలి అని మీరు అడిగితే మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకోసం సపరేట్ వీడియో అయితే ఎలా కుట్టాలనేది అయితే మీకు చూపిస్తా. ఓకేనా. ఇలా మనం జాయింట్ సపరేట్ లేకుండా ఒకటే కుట్టుతోటి మనం ఇలా ప్రింట్స్ కుట్టు అయితే వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కూడా ముందు భాగంలో చాలా బాగా నీట్గా ఉంటుంది, మంచిగా కూర్చుంటే. మళ్ళీ ఇప్పుడు మనం పళ్ళు వేసుకుంటాం కదా, శారీ పళ్ళు వేసుకున్నప్పుడు ముందు భాగం ఏమవుతుందంటే కొంచెం లైట్ క్లాత్లు అంటే పల్సటి క్లాత్లు అలాంటివి ఉన్నప్పుడు ముందు భాగం కొంచెం షార్ప్ వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా అది మంచిగా అంటే నా ఫీలింగ్ అయితే నచ్చదు అసలు అలా షార్ప్గా కనపడడం అయితే. అందుకనేసి అలానైతే ఉండదు కదా. ఇప్పుడు మనం ప్రింట్స్ కట్ బ్లౌజ్ వేసుకుంటే అట్లా అనిపించదు, మంచిగా చెస్ట్ బాగానే కూర్చుంటే కానీ షార్ప్ అయితే కనిపించదు. అందుకనేసి ఇలాగైతే నాకైతే బాగా నచ్చుతుంది అనమాట. ఇలానైతే దీనికి పెట్టేసిన. అయితే చెప్పాను కదా మీకు క్రాస్ బెల్ట్లు షేప్ పట్టీలు వచ్చేసి
ఇట్లా మనకు పై మంచిగా నీట్గా కనిపించడానికి చాలా వీడియోలు ఇప్పుడు నేను చేసిన వీడియోలు చాలా వరకు ఎక్కువ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఉన్నాయి కదా, నేను చేసిన కొన్ని వీడియోలలో కూడా. అయితే ఏంటంటే ఇట్లా మనం స్టిచ్ చేసుకున్నామంటే చూడ్డానికి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. లోపల మళ్ళీ ఇప్పుడు ఈ పట్టు క్లాత్లు కాబట్టి కుచ్చుకోపోతుంది, దారాలు పోగులు వేస్తాయి, పిక్కులుకోపోతే ఇంకా 4 సార్లు వేసినామంటే అది కుట్ల కాడ జెయింట్ అనేది పోతుంది అనే బాధ అయితే ఉండదు. ఇలా వేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా మనకు లోపల వేసుకున్నా కూడా కుచ్చుకోపోతుంది అనే బాధ కూడా ఉండదు. అట్లా అనమాట. ఎవరైనా చూసినా కూడా ఫినిష్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా పైనుంచి అయితే ఇట్లా అనగడానికి కుట్టు వేసుకోవాలి. ఇట్లా లోపల నుంచి మామూలుగా వేసి వదిలేసినాం అనుకో అంత మంచిగా ఉండదు అన్నట్టు. ఇట్లా మనం టైట్గా పైనుంచి ఒక కుట్టేసినాం అనుకో అక్కడ స్టిఫ్గా ఉంటుంది. మనకు చెస్ట్ కింద కూడా అటు క్రింద షేప్ పట్టి అనేసి అటు ఇటు పైకి పోతుంది, కిందికి లాగుతుంది అనే బాధ ఉండదు అన్నట్టు. అట్లా స్టిఫ్గా ఉంటుంది. అలాగే మీకు కటింగ్లో చెప్పిన కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోరు కిందికి షేప్ పట్టి అనేసి. అట్లా మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం అనుకో బాగుంటుంది. ఈ ఉల్టా వేసి తీయడం అది చాలామందికి రాదు. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కూడా మనకు ప్రాబ్లం బాగా అవుతుంది. అదే మనం ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేసుడు ఉంటుంది కదా, ఒకవేళ మనకి ముందు భాగం వచ్చేసి అదే చెస్ట్ నుంచి షేప్ పట్టి వరకు వెనక దానికంటే కొంచెం పొడుగు వచ్చింది అనుకో, అలాంటప్పుడు మనం ఈ ముంగట పట్టి పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ని ఇంకా కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు దానికి కట్ చేయడం దీనికి కట్ చేయడం అనే రిస్క్ అయితే ఉండదు అన్నట్టు. ఇట్లా కుట్టేసుకున్నాం అనుకో అట్లా 2 విధాలు బెనిఫిట్ ఉంటుంది. మనకు నీట్గా ఉంటుంది చూడడానికి, మనము ఖర్చులు ఏమన్నా ఇంకా పెట్టేది ఉంటే ఎక్కువైందా వెనుక దానికంటే తక్కువైందా అనే ఆలోచన ఉన్నప్పుడు మనకు ఇక్కడనే మనం కవర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ చేసి దాంట్లో ఎక్కువ చేసుకోవాలన్నా తక్కువ చేసుకోవాలన్నా అనేది ఐడియాతోటి మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలానైతే నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సైడ్కి అయితే చెప్పాను కదా మీకు ఇంతకుముందు, ఇట్లా మనము క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు షేప్ పట్టి వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోరు, తర్వాత వేసిన తర్వాత కూడా చెక్ చేసుకొని వెనకది ముందుది ఒకసారి ఇలా పెట్టి చూస్తే ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందో చూడరు. ఇప్పుడు వెనక దానికి 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది కదా మీకు, 1/2 ఇంచ్ వచ్చేసి నేను నడుము బెల్ట్ వేసుకోవాలి కదా, ఇప్పుడు పట్టు వేసుకోవాలి కదా హెమ్మింగ్ పట్టి అయితే ఏంటంటే ఇప్పుడు ఇట్లా టక్స్ పెట్టుకోరు. ఒకవేళ మీకు ఇది కూడా ఎందుకక్క హెమ్మింగ్ కూడా అవసరమా అని అనుకుంటే చెప్పినా కదా, హెమ్మింగ్ ఖచ్చితంగా ఉంటేనే బ్లౌజ్ కూర్చోవడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం ఒక 1 మినిట్ 2 మినిట్ కోసం టైం చూస్తాం, కానీ బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకి బాగుంటే వాళ్ళు మళ్ళీ కస్టమర్స్ అయితే మన దగ్గరకు వస్తారు కదా, అదనమాట. అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతుర్రు అంటే అక్క ఫ్రాక్ కటింగ్ చూపియవా అని అడుగుతుర్రు. అయితే ఏంటంటే రేపు పెడదామని అనుకుంటున్నా. ఒకవేళ వీడియో లేట్ అయితే కావచ్చు కొంచెం, ఎందుకంటే అది లాంగ్ వీడియో కాబట్టి నెట్ సిగ్నల్ గుంజతలేదు. మళ్ళీ అందులో మా పక్కన బిల్డింగ్ కడుతురని చెప్పిన కదా, డిస్టర్బెన్స్ బాగా అవుతుంది. అప్పుడొకసారి సైలెన్స్ వాళ్ళు వర్క్ లేనప్పుడే నేను ఇట్లా డబ్బింగ్ అయితే ఇచ్చుకోవాల్సి వస్తుంది. అయితే ఏంటంటే మైక్ ఉంటే డబ్బింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉందా, అందుకని మైక్ కోసం కూడా చూడాలి. బ్లూటూత్ మైక్ అయితే మనకు కటింగ్ చేసిన స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా మీకు నేను చెప్పేది కరెక్ట్ అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు, అలాగనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను డ్రెస్ కటింగ్ వీడియోలు అయితే తప్పకుండా పెడతా. మీరు ఏమనుకోకరు అక్కిన్నిసార్లు కామెంట్ చేసినా పెట్టట్లేదని అయితే, ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇలాగనమాట మొత్తానికి ఆ వెనకాల మనం పట్టి వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ చూసారా మనకు పైన మనం హెమ్మింగ్ చేయడానికి లేదు, కింద కంప్లీట్ అయిపోయింది కదా ముందు భాగం వచ్చేసి. అలాంటప్పుడు ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం అనుకో మళ్ళీ మనకు హెమ్మింగ్ చేసే పని ఉండదు, దారాలు బయటకు వెళ్తాయి అనే ప్రాబ్లం అయితే ఉండదు. ఇట్లా ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసుకున్నారనుకో మీరు ఉక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా చాలా బాగా వస్తుంది. చూడ్డానికి కూడా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అసలు లోపల కూడా మళ్ళీ ఇంత దారం కూడా కనిపించదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి స్టిచ్చింగ్ చేయాలంటే, అసలు మన చేతి జాయింట్లు కూడా కనిపించకుండా కూడా కుట్టచ్చు తెలుసా. అయితే ఏంటంటే అది కుట్టడం కొంచెం లేట్ అవుతుంది. మన అంత లేట్ అయినప్పుడు మనకు బడ్జెట్ కస్టమర్స్ అయితే ఎక్కువ ఇవ్వలేరు కదా, అందుకనేసి అయితే ఇక మనం నార్మల్గా ఎంత తొందరగా పని అయిపోతే అంత మంచిది అనే ఉద్దేశం మీద అయితే ఉంటాం కదా, అట్లా అన్నట్టు. అందుకని ఇలా ఫాస్ట్గా ఇలా అయిపోయేదే చూస్తాను నేనైతే ఎక్కువ శాతం అయితే, అందుకని. అయితే ఏంటంటే ఇలా నీట్గా అయితే ఫినిషింగ్ తోటి కుట్టుకోండి, బాగుంటుంది, మంచిగా ఉంటుంది, చూడ్డానికి కూడా లుక్ ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో, కిందికి పైకి మనకు క్లాత్ బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదు అన్నట్టు ఇట్లా మనం కుట్టుకుంటే, చూడ్డానికి కూడా బాగుంటుంది అన్నట్టు. ఇలానైతే నీట్గా స్టిచ్ చేసుకోండి.
ఇలానైతే 2 సైడ్లు స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కూడా మనకు షోల్డర్ కుట్టు కూడా బయటికి కనిపించకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు నేను కుట్టే ప్లేస్లో ఏంటంటే స్టోన్స్ వచ్చినాయి అన్నట్టు, పూసలు, వర్క్ బ్లౌజ్ కదా. ఇలా ముందు భాగం కొంచెమే కాబట్టి మనం తర్వాత ఉక్సులు వేసేటప్పుడు కొంచెం అక్కడ ప్లేస్ అనేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటుంది అన్నట్టు. అది మనం చేయితోటైనా స్టిచ్ చేసుకోవచ్చు. చేయితోటి స్టిచ్ చేసుకుంటే అప్పుడు సూది విరుగుతుంది అనే ప్రాబ్లం ఉండదు, తొందర పని కూడా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను షోల్డర్ మీద కుట్టేసుకున్నా, కానీ షోల్డర్ మీద కుట్టు కూడా కనిపిస్తలేదు. ఇట్లా కుట్టే విధానం కూడా వేరే ఉంటుంది అన్నట్టు. ఇవి మీరు కనుక మొత్తం వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేస్తారా భుజం మీద మీరు ఎలా కుట్టారు అనేసి. అయితే చూడకపోతే అది మీ ఇష్టము. అలాగనమాట, అట్లా నీట్గా కూడా కుట్టచ్చు. మన సంకల కుట్లు కూడా ఏం కనిపించకుండా కూడా బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్, అసలు కుట్ట అనేది బయటికి లేకుండా, క్లాత్ ఇట్లా కటింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా కూడా చేయొచ్చు అనమాట. అది మన టైలర్ల దగ్గరనే ఉంది ఆ టాలెంట్. అదనమాట. ఇలా చేతులు అయితే 2 ఒకటే ప్లేస్లో వేసుకోండి. మంచిగా మధ్యలో సరిగ్గా చూసుకొని మధ్యలో ఒక కచకనైతే పెట్టుకోరు. ఒక కచక పెట్టుకున్న తర్వాత మన సైజు పాత బ్లౌజ్ ఉంటుంది కదా, అదే పాత బ్లౌజ్ తోటి మన సంకలూజు ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకోరు. కటింగ్ చేసినప్పుడు కూడా కచకలు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసింది కదా, మళ్ళీ అందులో ఒక్కొక్కసారి స్టోన్స్ అనేది వెనక ముందు అవుతాయి కదా, అందుకని నేను లాస్ట్ కట్ చేద్దామనే కట్ చేసిన. అందులో లైనింగ్ బ్లౌజ్ అయితే ఎప్పుడైనా ఇలాగే కట్ చేస్తా, ఎందుకంటే అవి జెయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం అన్నట్టు. ఒకటి వెనకకు ముందుకు 2 లొతుకులు ఒకటే సైడ్ వచ్చినప్పుడు మస్తు సార్లు ఇప్పిన రోజులు కూడా ఉన్నాయి అన్నట్టు. కొత్త వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది. అందుకనే లైనింగ్లు అవన్నీ జెయింట్ చేసుకున్న తర్వాతనే మనం లొతుకు కట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే డబల్ పని అనేది అయితే మనకు ఉండదన్నమాట. అట్లా ఇలానైతే నీట్గా హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోరు. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే పూసలు వస్తూ ఉంటాయి మధ్యలో. వచ్చినప్పుడు అలానే కుట్టేసారు అనుకో సూది విరిగిపోతుంది. సూదికి 10-15 రూపాయలు. అందుకని ఆ ఒక్క ప్లేస్లో మనకు ఏడొస్తుందో అక్కడ ఒకవేళ ఆడ కుట్టు, ఆ కుట్టుతోటి ఇంకోటి ప్రాబ్లం లేదనుకున్నప్పుడు అక్కడ అవి తీసేయండి. లేదు అదే ప్రాబ్లం అవుతుంది అని అన్నప్పుడు మెల్లగా చేయితోటైనా, ఇప్పుడు అది ఒకవేళ మనం కట్ చేసినాం అనుకో వేరే కుట్టుతోటి పూసలన్నీ వేయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఆ ఒక ప్లేస్లో ఆ పూసలు తీసేయండి. లేదు అంటే చేతితోటి మెల్లగా స్టిచ్ చేసుకుంటా రండి మిషన్ మీద ఒక్కొక్కసారి ఇట్లా చేతితోటి పాదం జరుపుతూ అలా చేసినామంటే కూడా మనకు నీట్గా వస్తుంది అన్నట్టు బ్లౌజ్. ఈ స్టోన్స్ వల్ల ఏంటంటే సూది ఇరిగిపోతూ ఉంటుంది. సూది ఇరిగిపోయినప్పుడు ఒక్కొక్కసారి మిషన్ సెట్టింగ్ కూడా మారిపోతుంది. అట్లా మనం కుట్టేటప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకనే కుట్టే వాళ్ళు అయితే ఎప్పుడైనా కూడా ఒకవేళ మీకు అక్కడ ఇబ్బంది ఉన్నది అని అనిపిస్తే మెల్ల ఒక్కొక్కసారి సూది దిగుతుంది కదా, అట్లా నేను కూడా చాలా బ్లౌజులు కూడా కుట్టిన. ఎందుకంటే మనం చేతితో కుడితే అంత నీట్గా రాదు మిషన్ మీద కుట్టినట్టు. అందుకనే ఇలానైతే నీట్గా కుట్టుకోండి. ఇలా భుజం వేసినప్పుడు అయితే చెప్పిన కదా, మధ్యలో నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలి. అట్లయితేనే చేతి తిరగడము, అటు నుంచి వెళ్ళి ఇటు పోవడం, ఇటు నుంచి వెళ్ళి అటు రావడం అని అయితే ఉండదన్నమాట. అలా మనం నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటేనే చూసే వాళ్ళకు బాగుంటుంది, మనకు కూడా బాగుంటుంది. మన దగ్గరికి కస్టమర్స్ రావడానికి కూడా మంచిగా ఈజీగా ఆలోచించకుండా వచ్చేస్తారు అన్నట్టు. ఆమె జాకెట్ మస్తు కనబడుతుంది బయట నుంచి వెళ్ళి చూడంగానే అనేసి. ఇట్లనైతే ఈ సైడ్ జాయింట్లు కరెక్ట్ రావు అని అంటారు కదా, ఇట్లా నడుమే చూసుకోరు. వాళ్ళ పాత బ్లౌజ్ మెజర్మెంట్ తోటి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ సైజ్ బ్లౌజ్ తోటి చూస్తున్నా కాబట్టి కరెక్టే వస్తుంది నాకు తెలిసి. ఇది కూడా నేను కుట్టింది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. అయితే అదనమాట. ఇట్లా మనమైతే మార్కింగ్ చేసుకోండి లూజ్ కోసం అయితే, నడుము లూజు అలాగే చేతి లూజు. నేను చంక లూజ్ అనేసి ఎప్పుడు సపరేట్ అయితే ఇంతవరకు చూడలే, నిజం చెప్తున్నా, నేర్చుకున్నప్పటి నుంచి చెప్తున్నా. చాలా వరకు ఏంటంటే భుజం నుంచి సంకకు, చేతి నుంచి ఇటు అట్లా చూస్తారేమో, కానీ నేను మాత్రం చేతి నుంచి డైరెక్ట్ కిందికే ఖచ్చితంగా వస్తుంది. మీరు ట్రై చేయరు. కాకపోతే మీకు టైట్ ఎట్లా అవుతుంది అంటే బ్లౌజ్ అట్లా చూసుకోకపోతే, మన ఈ ఉక్స్ పట్టి నుంచి మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేసింది, అక్క సంకలో ఇట్లా టైట్గా పట్టేసినట్టు అవుతుందంటే, ఆడ ఏమవుతుందంటే ఈ ముంగట మనం ఉక్స్ పట్టి నుంచి వెళ్ళి చంక వరకు మనం తీసుకునే లొతుకును బట్టి, లేకపోతే గల్ల చిన్నగా వేసుడు బట్టి ఇలా టైట్. ఇప్పుడు చంక నుంచి క్లాత్ వచ్చి ఉక్సుకు పట్టాలంటే టైట్ అయిపోతుంది కదా, అలాగనమాట. అది మన కటింగ్ ప్రాబ్లం వల్లనే ఉంటుంది అన్నట్టు. అందుకనే కటింగ్ చేసేటప్పుడే 1కి 4 సార్లు మీరు ఆలోచించి చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఇందులో ఏ ఒక్క పాయింట్ నచ్చినా మనస్ఫూర్తిగా లైక్ ఇవ్వండి, లేకపోతే ఇక మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో కనుక నచ్చినట్టయితే
ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ చుట్టాలు బంధువులు ఎవరైనా సిస్టర్స్ వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే షేర్ చేయండి, వాళ్ళకి ఏదైనా ఈ వీడియో మాత్రం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు చాలా ఉపయోగపడతానని నేను అనుకుంటున్నాను. నేను చేసే వీడియోలు కూడా చాలా వరకు కొత్త వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేస్తున్నా, అందుకని అన్నట్టు. అయితే కొంతమంది సిస్టర్స్ అయితే ఫ్రాక్స్ అడిగారు కదా, మీకోసం కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడతా. మన వీడియో కోసం అయితే ఎదురు చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటాను.